హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పండుగలకు కామన్గా చేసుకునే బెల్లం పరిమాణాన్ని పాలు విరగకుండా టేస్టీగా, అలాగే ఎంతసేపు అయినా చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం నానబెట్టుకొని అందులో 2 స్పూన్స్ పచ్చిశనగ వేసి బాగా 2 సార్లు కడిగి ఒక గ్లాస్ నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల చిక్కటి పాలు వేసుకొని అందులో అదే విధంగా 2 కప్స్ నీళ్లు వేసుకొని బాగా మరిగేలాగా మరగబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ బెల్లం వేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. అది పాకంలా మారి కొంచెం బెల్లం కరిగి పాకంలా మారేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ కరిగిన బెల్లాన్ని పక్కన పెట్టుకొని చల్లారేలా పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఈ పాలను చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ పాలలో ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడే విధంగా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఉండాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ముందుగానే మిక్సీ జార్లో కొంచెం ఒక స్పూన్ పంచదార, 4 యాలక్కాయలు వేసి మిక్సీ పట్టుకొని ఒక స్పూను పరమాన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పైనుంచి డ్రై ఫ్రూట్స్, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి కొంచెం వేసి బాగా కలుపుకుంటే మన పరమాన్నం రెసిపీ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పరమాన్నాన్ని బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్వీట్ కావాలి అన్నప్పుడల్లా ఇలా పరమాన్నం రెసిపీ చేసిస్తే హెల్తీతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బెల్లం పరమాన్నం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు చేసుకుని ఎలా వచ్చిందో మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.